నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అవును, ప్రస్తుతం ప్రతి ఇల్లు వినూత్న అందాలతో శోభిల్లుతూ ఉండాలని నేడు గృహయజమానులు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా గృహాలంకరణలో, ఇంటి నిర్మాణంలో అనేక నూతన శైలులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గృహయజమానులు అవలంబిస్తున్న నూతన పోకడలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇల్లు లేదా ఇంటి స్థలం కొనాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండడం సహజం. కానీ నేడు ఈ ఆలోచనలు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాలు, రక్షణ కల్పించే విక్రయ ఒప్పందం కీలకం కానుంది. మరి ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఈ విక్రయ ఒప్పందంలో ఇంటి కొనుగోలుదారులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి, అలాగే ఇంటి నిర్మాణదారుడికి ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉన్నాయో స్థిరాస్తిలో మీకోసం ప్రత్యేక కథనం. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దానికోసం ఎన్నో త్యాగాలు చేయాలి. ఒక్కో రూపాయి పోగేసి దానికి తోడు కొంత అప్పు చేసి ఆ మొత్తాన్ని ఒక బిల్డర్ చేతిలో పోస్తే ఆ తర్వాత ఏ 2 ఏళ్లో 3 ఏళ్లకో గాని ఇల్లు చేతికి రాదు. అపార్ట్మెంట్ అయినా, ఇల్లైనా, ఇళ్ల స్థలమైనా ఇదే విధంగా తిప్పలు పడాల్సిందే. కష్టార్జితాన్ని బిల్డర్కు ఇచ్చిన తర్వాత నిర్ణయ కాల వ్యవధిలో ఇల్లు కట్టి ఇవ్వకపోతే అటువంటి పరిస్థితుల్లో కొనుగోలుదారుడి బాధ వర్ణనాతీతం. బిల్డర్పై అరిచినా, కొట్లాడినా ప్రయోజనం లేదు. ఆ సొమ్ము తిరిగి ఎప్పుడు వెనక్కి వస్తుందో, అసలు వస్తుందో లేదో, అందులో ఎన్ని కోతలు ఉంటాయో అనే అనుమానంతో గొడవ పెట్టుకుని సాధించేది లేదనే ఆలోచనతో కిక్కురుమనకుండా బిల్డర్తో సర్దుకుపోయేవారే ఎక్కువ. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తూ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ విక్రయ ఒప్పందం ముసాయిదా రూపొందించింది. రియల్ ఎస్టేట్ చట్టం 2016 ప్రకారం తయారు చేసిన ఈ ఒప్పందం అమల్లోకి వస్తే చాలా వరకు ఇళ్లు, అపార్ట్మెంట్ల కొనుగోలుదారుల ప్రయోజనాలకు రక్షణ కలిగినట్లే. కొంతమంది ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ వల్ల మనకు సొసైటీలో ఈ నిర్మాణ రంగంలో కూడా కొంత చెడ్డ పేరు రావడం జరుగుతూ ఉంది. వాళ్ళు మన పర్చేజర్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక టైం బౌండ్గా ప్రోడక్ట్ డెలివరీ చేయకపోవడము, తర్వాత ఆ ఫండ్స్ డైవర్ట్ చేయడము, కొన్ని ఇబ్బందులకు గురి కావడం కూడా మనం చూస్తున్నాము. చాలా వరకు కన్జ్యూమర్ కోర్ట్స్లో కూడా కేసెస్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మేము గత 7-8 ఇయర్స్ నుంచి కూడా మేము పనిచేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు ఒక యాక్ట్గా మారడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ బిల్లుకు అనుబంధంగా డ్రాఫ్ట్ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసి అన్ని స్టేట్లకు పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రతి స్టేట్లో కూడా దీని మీద డిబేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్గా కొన్ని సెక్షన్స్, కొన్ని క్లాజెస్ ఏంటంటే మన లోకల్ బిల్డింగ్ బైలాసు, లోకల్ అపార్ట్మెంట్ యాక్టు, ఇతరత్ర ఏదో యాక్ట్లను దృష్టిలో పెట్టుకొని కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇండియన్ టెరిటరీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్యుడిషియల్లోకి వస్తాయి కాబట్టి వాళ్ళకు ఒక డ్రాఫ్ట్ సేల్ అగ్రిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఫర్ పబ్లిక్ కామెంట్స్. సో ఈ రోజున మనకు దీని మీద దేశమంతా కూడా ఈ యొక్క డ్రాఫ్ట్ సేల్ అగ్రిమెంటు ఏదైతే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ 2016 బేస్ చేసుకొని ఏదో తయారు చేయబడదో, ఆ రూల్స్కి అనుబంధంగా, ఆ యాక్ట్కి అనుబంధంగా చేయబడిందో దాని మీద దేశమంతా కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇటు బయర్స్ తరఫున కానివ్వండి, ప్రాస్పెక్టివ్ బయర్స్ తరఫున కానివ్వండి, వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కానివ్వండి, బిల్డర్ అసోసియేషన్ తరఫున కానీ కూడా మనం ఇన్పుట్స్ ఇవ్వడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు మనకు పర్చేజర్సు ఏదో విధంగా కొనుక్కుంటూ పోతున్నారు. కానీ ఇక ముందు ఈ యొక్క యాక్ట్ వలన, రెగ్యులేటరీ యాక్ట్ వలన డెవలపర్కి రెస్పాన్సిబిలిటీ పెరగడం కాకుండా పర్చేజర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. వారు యొక్క డెవలపర్ను చూస్ చేసుకోవడము ముఖ్యము, ప్రోడక్ట్ను చూస్ చేసుకోవడం, టైప్ ఆఫ్ ప్రోడక్ట్, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ కావాలా, ఎలాంటి స్క్వేర్ ఫుట్ బిల్టప్ ఏరియా కావాలా, ఇవన్నీ కూడా ముందే కొంత హోంవర్క్ చేసి ఈ యొక్క రెగ్యులేటరీ అథారిటీ దగ్గర రిజిస్టర్ అయిన డెవలపర్ దగ్గర కొనుక్కోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత పేమెంట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ రెగ్యులేటరీ అథారిటీ స్ట్రిక్ట్గా ఉంది. ఇది కన్జ్యూమర్ సైడ్ కూడా మీరు ఇంతకుముందు అయితే డెవలపర్స్కి ఏదో కొంత నామినల్గా అడ్వాన్స్ ఇచ్చేసి ఓసారి మళ్ళీ డెవలపర్ ఎన్ని నోటీసులు ఇచ్చినా కానీ కూడా రెస్పాన్స్ ఉండకపోయేది. బట్ ఇప్పుడు అట్లా కాదు.
భవన నిర్మాణాన్ని ప్రారంభించే తేదీ ఎప్పటి వరకు పూర్తవుతుంది అన్నది, ఎన్ని వసతులతో ఎప్పుడు కొనుగోలుదారులకు అందించేది తదితర అన్ని వివరాలను ఒప్పందంలో పొందుపరచాలి. స్థానిక సంస్థల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత 90 రోజుల్లో బిల్డరు ఇల్లు లేదా అపార్ట్మెంటు కొనుగోలుదారుడికి అప్పగించాలి. ఒప్పందంలో పేర్కొన్న కాలపరిమితిలోగా అపార్ట్మెంట్ అప్పగించని పక్షంలో బిల్డర్కు కొనుగోలుదారుడు తదుపరి వాయిదా చెల్లింపు నిలుపుదల చేయవచ్చు. అంతేకాకుండా బిల్డర్తో కుదుర్చుకున్న ఇంటి కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. కొనుగోలుదారుడి నుంచి రద్దు నోటీసు అందుకున్న 45 రోజుల్లో బిల్డరు అప్పటి వరకు తాను తీసుకున్న సొమ్మును వడ్డీతో తిరిగి చెల్లించాలి. ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏదైనా కారణాల వల్ల కొనసాగించలేని పరిస్థితి ఏర్పడితే కొనుగోలుదారుడి నుంచి తీసుకున్న మొత్తం సొమ్మును తిరిగి ఇచ్చివేయాలి. నిర్మాణం పూర్తయిన భవనం నిర్వహణ బాధ్యతలను కొనుగోలుదారుల అసోసియేషన్కు బదిలీ చేసే వరకు దాని నిర్వహణను బిల్డర్ చేపట్టాల్సి ఉంటుంది. పేమెంట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ రెగ్యులేటరీ అథారిటీ స్ట్రిక్ట్గా ఉంది. ఇది కన్జ్యూమర్ సైడ్ కూడా మీరు ఇంతకుముందు అయితే డెవలపర్స్కి ఏదో కొంత నామినల్గా అడ్వాన్స్ ఇచ్చేసి ఓసారి మళ్ళీ డెవలపర్ ఎన్ని నోటీసులు ఇచ్చినా కానీ కూడా రెస్పాన్స్ ఉండకపోయేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఒక్కసారి మీరు ఇనిషియల్ అమౌంట్ పే చేసి అలాట్మెంట్ తీసుకున్న తర్వాత వితిన్ 30 days లోపల కంపల్సరీగా మీరు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. తర్వాత అగ్రిమెంట్లో ఉన్న క్లాజెస్ ప్రకారం మీరు రెగ్యులర్గా పేమెంట్స్ చేయాల్సిందే. మనకి ఎంత టైంలో మనం పే చేయగలుగుతాము, మన పేమెంట్ క్లాజెస్ ఏంది, మనకు రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆ విధంగా టైము 1 year 2 years 3 years ప్రాజెక్ట్కి మనం పోగలిగిన ప్రాజెక్టుకు మన పేమెంట్స్కి అనుబంధంగా సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క డిఫాల్ట్ కాకుండా పోయినప్పుడు మీకు హక్కులు ఉన్నాయి. డిఫాల్ట్ కాకుండా పే చేసిన రోజులు మనకు యాజ్ ఎ పర్చేజర్గా మనకు చాలా హక్కులు ఉన్నాయి. డెవలపర్ కూడా డిలే చేసినప్పుడు మనకు మొత్తం ఇంట్రెస్ట్ కట్టిస్తాడు. సేమ్ ఇంట్రెస్ట్ మనం ఎంతైతే పే చేస్తున్నామో డెవలపర్ కూడా కట్టిస్తాడు. అదే ఇంట్రెస్ట్. డెవలపర్ కాక టైమ్లీ డెలివరీ చేయకుండా, టైమ్లీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా, టైమ్లీ ఆల్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా చేస్తే మాత్రము అతను కూడా మీకు ఈ PLR ప్లస్ 2% ఇంట్రెస్ట్, బ్యాంక్ బేసిక్ ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రైమ్ లెండింగ్ రేట్ ఇంట్రెస్ట్ ప్లస్ 2% డెవలపర్ కూడా తప్పనిసరిగా కన్జ్యూమర్కి పే చేయాల్సిన, అలాట్కి పే చేయాల్సిన అవసరం ఉంది బిల్లు ద్వారా. కాబట్టి ఇది ఒక ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ను దూరం పెట్టడానికి డెఫినెట్గా ఈ బిల్లు దోహదపడుతుంది. కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ అంతా కూడా కాపాడుతుంది. ఇది కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి జరుగుతుంది అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా కొనుగోలు ఒప్పందంలో కొనుగోలుదారుడికే కాకుండా బిల్డర్కు కొన్ని రక్షణలు ఉన్నాయి. అవి బిల్డర్ తప్పేమీ లేకపోయినా ఇల్లు కొనుగోలు ఒప్పందాన్ని కొనుగోలుదారుడు రద్దు చేసుకుంటే బుకింగ్ సొమ్మును తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. నిర్ణయ కాలంలో బిల్డర్కు అంగీకరించిన మొత్తాలు చెల్లించకపోతే కొనుగోలుదారుడికి ఇబ్బందే. ఆ సొమ్మును తర్వాత వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. గడువు మించిపోయినా ఒప్పుకునే విధంగా సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు బిల్డర్కు ఉంటుంది. అటువంటి సందర్భంలో బుకింగ్ సొమ్మును మినహాయించుకొని మిగిలిన మొత్తాన్నే కొనుగోలుదారుడికి చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ సొమ్ము కూడా వెనక్కి ఇవ్వాలని కొనుగోలుదారుడు డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ డెవలపర్ డిఫాల్ట్ అయినప్పుడు టోటల్ మనీ రిఫండ్ చేయమంటున్నారు. ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ ది స్టాట్యూటరీ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే ఏ మంత్కి ఆ మంత్ మనం పేమెంట్స్ తీసుకున్నప్పుడు కన్జ్యూమర్ అలాంటి దగ్గరికి వెళ్ళి మనము సర్వీస్ ట్యాక్స్ పే చేస్తున్నాం. సో సర్వీస్ ట్యాక్స్ అనేది రిఫండ్ రాదు. సర్వీస్ ట్యాక్స్ రిఫండ్ రానప్పుడు మన టోటల్ అమౌంట్ కన్జ్యూమర్కి ఎట్లా పే చేస్తామనేది ఈ యొక్క బిల్లు అడ్రస్ చేయలేదు. కాబట్టి టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ బిల్ హ్యాస్ టు అడ్రస్. ఆ రిఫండ్ వచ్చినప్పుడు కన్జ్యూమర్కి ఇవ్వగలుగుతాం కానీ అదర్వైజ్ డెవలపర్ మాత్రం ఇవ్వలేడు. రెండోది ఏంటంటే ఎప్పుడన్నా సమ్ రీజన్స్ ప్రాజెక్ట్ ఆగిపోయినప్పుడు, ఇప్పుడు డిలే అయినప్పుడు టోటల్ మనీ రిటర్న్ చేయాలనే ఉంది. ఇక్కడ టోటల్ మనీ రిటర్న్ చేయాలనేది అన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది స్మాల్ డెవలపర్స్ ఈ ఫీల్డ్లో ఉండరు, వెళ్ళిపోతారు. డెవలపర్ డిఫాల్టర్ అయినప్పుడు కూడా మీరు టోటల్ ఇంట్రెస్ట్ పే చేయాలన్నారు. టోటల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఎంతైతే కాంపోనెంట్ ఆ అపార్ట్మెంట్లో ఇప్పుడు ఒక 20% కంప్లీట్ కాలేదనుకోండి, ఆ 20% దాని మీద ఇంట్రెస్ట్ పే చేయడం అనేది న్యాయం. కానీ 100% అతని దగ్గర తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్ పే చేయాలనుకుంటే ఏంటంటే అప్పటి వరకు అతను 80% స్పెండ్ చేస్తాడు. ఈజ్ నాట్ ఎంజాయింగ్ దట్ 80% అమౌంట్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ప్రోడక్ట్ అపార్ట్మెంట్లో. సో అప్రిసియేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ గోస్ టు అలాటి. సో డెఫినెట్గా ఇది బిల్డర్స్ కూడా కొంత డిటరెంట్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి బిల్డర్స్ కూడా వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తోటి, బాధ్యతతోటి ఉన్న బిల్డర్సే ముందుకు వచ్చి కడతారు. ఈ ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ బిల్డర్స్ అంతా కూడా వ్యానిష్ కావడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఇల్లు వినూత్న అందాలతో శోభిల్లుతూ ఉండాలని నేడు గృహ యజమానులు కోరుకుంటున్నారు. అందంగా నిర్మించుకున్న ఇంటికి కొత్త సబగులు అద్దాలి అనుకుంటారు. కాలానుగుణంగా గృహాలంకరణలో అనేక నూతన శైలులు అందుబాటులోనికి వచ్చేశాయి. గృహ యజమానులు ఇంటి నూతన పోకడలపై ఆసక్తి చూపిస్తున్నారు.
మరి ఇంటి అంతర్గత సబుగుల్లో భాగంగా వాష్ బేసిన్లపై అమర్చుకునే సరికొత్త ట్యాప్స్ ఇప్పుడు అందుబాటులోనికి వచ్చాయి. ట్యాప్స్కు సంబంధించిన విశేషాలు గృహశోభలో మీకోసం. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా గృహ యజమానుల అభిరుచికి తగ్గట్టు ఇంటిని అందంగా ముస్తాబు చేయించి ఇవ్వడానికి ప్రాధాన్యతనిస్తున్నారు స్థిరాస్తి వ్యాపారులు. ఒకసారి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంట్లోని వివిధ గదుల అలంకరణ, ఇందులో అమర్చుకునే ఫర్నిచర్పై దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో ఇంట్లోని బాత్రూమ్, వాష్ బేసిన్లకు అమర్చుకునే ట్యాప్స్ ఎన్నుకునే ముందు వాష్ బేసిన్ అవసరాన్ని బట్టి కొనుగోలు చేయవలసి ఉంటుంది. సరికొత్త ట్యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టీల్, ఇత్తడి, క్రోమ్ ఇలా ఎన్నో రకాలున్నాయి. ట్యాప్ కొనే ముందు దాని పనితీరు, అది తయారైన మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మీద స్పష్టత ఏర్పరచుకున్న తర్వాతే బాత్రూంకు సరిపడే ట్యాప్స్లను ఎంచుకోవాలి. మెరిసే స్టీల్ ట్యాప్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మ్యాటీ ఫినిష్తో ఉండే ట్యాప్లు ఆధునికంగా ఉంటాయి. ఎక్కువ శాతం బాత్రూముల్లో వేడి, చల్లనీళ్లకు వేరువేరు ట్యాప్లు ఉంటాయి. ఈ శ్రమ లేకుండా మిక్సర్ ట్యాప్లు బిగించుకోవచ్చు. నీటి ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా ఉండే మిక్సర్ ట్యాప్లు కూడా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. అలాగే నీటి ఒత్తిడి అదుపు చేస్తూ నీటిని వృధా కాకుండా క్రాస్ హెడ్ ట్యాప్స్ బాగా సూట్ అవుతాయి. వీటి ధరలు మాత్రం మీరు ఎంచుకున్న శైలి, వాటి నాణ్యతను బట్టి ఉంటాయని మర్చిపోవద్దు. వంటగది, స్నానాల గదిలో ఏర్పాటు చేసుకునే వాష్ బేసిన్లు, వాటిపై అమర్చుకునే ట్యాప్స్ ఎన్ని రకాలుగా లభ్యమవుతున్నాయి? ఈ సరికొత్త ట్యాప్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు నిపుణుల మాటలను తెలుసుకుందాం. బాత్రూమ్ సంబంధించిన ట్యాప్స్ ఒక రకంగా ఉంటాయి, వాష్ బేసిన్కి పెట్టాల్సిన ట్యాప్స్ ఒక రకంగా ఉంటాయి, బయట పెట్టుకోవాల్సిన ట్యాప్స్ ఒక రకంగా ఉంటాయి. ట్యాప్స్లో మీకు పిల్లర్ కాక్స్, హైనెక్ బేస్డ్ మిక్సర్స్, అండ్ మీకు సింక్ కాక్ మిక్సర్స్, వాల్ మిక్సర్స్, డైవర్టర్స్, సెంటర్ హోల్ బేస్డ్ మిక్సర్స్, ఇవన్నీ మీకు దొరుకుతాయి. కొత్తగా వచ్చిన ట్యాప్స్ అంటే డైవర్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు రేపు డైవర్టర్ కాన్సెప్ట్ చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ట్యాప్స్ అనేవి మనకి ఎక్స్పోజ్ అవ్వకుండా కన్సీల్డ్ అయిపోయి టోటల్ ఓన్లీ వన్ లివర్ తోటి మనం ఆపరేట్ చేసుకునే విధంగా ఉంటాయి ఆ డైవర్టర్స్. దాని తర్వాత వాల్ మిక్సర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వాల్ మిక్సర్స్లో మనం వేడి వాటరు, చల్ల వాటర్ మిక్స్ చేసుకొని ఓవర్ షవర్ ద్వారా మనము వాటర్ పొందవచ్చు. వాష్ బేసిన్లపై అమర్చుకునే ట్యాప్స్, ఇందులో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటలో తెలుసుకుందాం. మనం కిచెన్ సింక్స్ వాడతాము. కిచెన్ సింక్ వాడినప్పుడు ఆ ఫ్లోర్కి ప్రొవిజన్ ఇస్తే కనుక ప్లంబరు దానికి పెట్టాల్సిన ట్యాప్ ఇది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు కిచెన్ సింక్ యూస్ చేసుకున్నప్పుడు ఈ హ్యాండిల్ అడ్డు రాకుండా ఇది మనం పక్కగా తొలగించుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఇలా పెట్టుకొని మనం వాడుకోవచ్చు. ఇది మనము వాష్ బేసిన్ పైన ఉపయోగిస్తాము. వాష్ బేసిన్కి ఏదైతే మనకి హాట్ అండ్ కూల్ ప్రొవిజన్ కావాల్సి ఉంటుందో అదే సమయంలో మనం ఇది ఉపయోగిస్తాము. ఒకవైపు కూల్ వాటర్ ఉపయోగిస్తాము, ఒకవైపు హాట్ వాటర్ ఉపయోగిస్తాము. రెండు కలిపి రావాలంటే రెండు కలిపి మిక్స్ చేసి కూడా మనం పొందవచ్చు. ఇది కూడా వాష్ బేసిన్ మీద పెట్టే పిల్లర్ కాకే. ఇది రెగ్యులర్ మోడల్ అంటారు దీన్ని. ఇది ఓన్లీ కోల్డ్ వాటర్ కోసం ఉపయోగిస్తారు. ఇది టేబుల్ టాప్ వాష్ బేసిన్ పైన పెట్టే ట్యాప్ అనగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఏదైతే ఉంటుందో ఈ బాడీ రెగ్యులర్ దాని కాకుండా దీన్ని హైనెక్ అంటారు దీన్ని. ఇక్కడ పొడుగు రావడం వల్ల దీనికి టేబుల్ టాప్ వాష్ బేసిన్ పైన ఉపయోగిస్తాం మనము. ఇది ఓన్లీ ఫర్ కోల్డ్ వాటర్స్ కోసం. ఈ స్పౌట్ కూడా కొంచెం పొడుగు వస్తుంది టేబుల్ టాప్ వాష్ బేసిన్ కోసం. ఇదే టేబుల్ టాప్ వాష్ బేసిన్ కోసం మనకి ఇంకొక ట్యాప్ ఉన్నది. ఇది మనం మిక్సర్గా చెప్పుకుంటాము. ఇందులోనే మనం హాట్ అండ్ కూల్ కూడా పొందవచ్చు. ఇది కూడా వాష్ బేసిన్ పైన పెట్టే ట్యాప్గా మనం చెప్పుకుంటాము. దీన్ని పిల్లర్ కాక్ అంటాము. ఇది హాట్ అండ్ కోల్డ్ మిక్సర్. ఇది రెగ్యులర్ ట్యాప్ కింద మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనము సింక్ కాక్ చూస్తున్నాము. ఈ సింక్ కాక్ వచ్చి మనము కిచెన్ సింక్ ఏరియాలో ఉపయోగపడుతుంది. ఇది ఎందుకోసం అంటే సింక్ కాక్ మనము డ్రింకింగ్ వాటర్ అండ్ యూసేజ్ వాటర్ కోసం ఉపయోగిస్తాము. ఈ సింక్ కాక్లో మనకి ఏంటంటే రెండు కలిపి ఒకటే మోడల్ రావడం వల్ల ఒకటే స్పాట్లోంచి మనం రెండు పొందవచ్చు. ఈ మోడల్స్ అన్నీ అవే వస్తాయి. సింక్ కాక్లో ఇది ఒక మోడల్గా మనం చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగా మనకి సింక్ కాక్ కొంచెం దూరంగా ఉన్నది, అది మనకి వాటర్ సరిపోవట్లేదు
ఆ లెంత్కి మనకి రావట్లేదు, వాటర్ మనకి అనుకూలంగా పడట్లేదు అనుకునే వారికి సింకాక్ మనకి ఏదైతే స్పౌట్ ఉందో ఈ స్పౌట్ పెద్దగా వస్తుంది. ఇది అదే ఏరియాలో మనకి వాటర్ పడుతుంది. మనకి కావాల్సిన మోడలు అక్కడ సూటబుల్ అవుతుందా లేదా, మీ ప్లంబర్ అది కరెక్ట్గా ఫిక్స్ చేయగలడా లేదా అనేది మీరు అక్కడ కన్ఫర్మ్ చేసుకుని వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో వాష్ బేసిన్లపై అమర్చుకునే ట్యాప్స్ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వాష్ బేసిన్ మీద ఉపయోగపడే పిల్లర్ కాక్స్ కాబట్టి వీటి ధర మనకి 800 రూపాయల నుంచి మనం సెలెక్ట్ చేసుకునే మోడల్ బట్టి 4200 రూపాయల వరకు ఉన్నాయి. ఇవి కిచెన్లో ఉపయోగపడే ఈ సింకాక్స్ 1700 రూపాయల నుంచి మీకు 4600 రూపాయల వరకు ఉంటాయి. ఇవి ధర మనం సెలెక్ట్ చేసుకునే మోడల్ బట్టి దాని ధర నిర్ణయించబడి ఉంటుంది. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు ఈ విధంగా తమ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము అపార్ట్మెంటు కొనుగోలు చేశాం. మా తల్లిదండ్రులచే గృహప్రవేశం చేయించాలి అనుకుంటున్నాం. ఇలా చేయవచ్చునా తెలుపగలరు? గృహం మీరు అంటే యజమానురాల ద్వారా నిర్మించబడింది. అంటే శంకుస్థాపన మీరు చేసి ఉండొచ్చు. శంకుస్థాపన మీ పేరులను ఆధారంగా తీసుకుని ముహూర్తం నిర్ణయించుకుని శంకుస్థాపన జరిగింది. గృహం మీదంటే మీ పేరెంట్స్, మీ యొక్క పిల్లలు అందరిది. కానీ ముహూర్తం సమయానికి ఎవరైతే ఆ ప్రవేశ ముహూర్తం చేస్తారో వారి భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు కానీ లేదా అత్తమామలు కానీ లేదా అన్న వదిలిన కానీ వారి ఇద్దరి యొక్క నామ నక్షత్రంలోని మొదటి అక్షరాన్ని తీసుకుని వాటి నుంచి వచ్చే నక్షత్రాలను పరిగణలో తీసుకుని ఆ నక్షత్రాలతో ఏర్పడే ముహూర్తాన్ని, గృహప్రవేశ ముహూర్తాన్ని నిర్ణయించుకుని ఆ నిర్ణయం ప్రకారం ఆ ముహూర్తానికి మీ తల్లిదండ్రుల చేత చక్కగా గృహప్రవేశం చేసుకునవచ్చును. వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. కామారెడ్డి నుంచి ఆంజనేయులు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా డూప్లెక్స్ లో మెట్లు ఉత్తరం హద్దుపై ఉన్నాయి. మొదటి అంతస్తులో 5 ద్వారాలు 5 కిటికీలు ఉన్నవి. ఇలా ఉంటే ఏమైనా దోషమా తెలుపండి. మనం డూప్లెక్స్ నిర్మాణం చేసుకునేటప్పుడు అంతరంగా నిర్మించే మెట్లను దక్షిణము లేదా పడమరలో మాత్రమే నిర్మించాలి. అట్లు కాకుండా ఏ తూర్పు, ఉత్తరమో, వాయువో భాగాలు నిర్మించవలసినప్పుడు ఆ గోడకు ఆనకుండా కనీసం ఒక 6 అంగుళాల ఖాళీ ఉండి నిర్మాణం చేసుకునవచ్చును. ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ముఖ్యంగా చెప్పబడి దక్షిణ పడమరలు మాత్రమే, తూర్పు, ఉత్తరము, వాయువులో మాత్రం చేసుకున్నప్పుడు హద్దు మీద కాకుండా అంటే గోడపైన కాకుండా ఖాళీ వదిలి నిర్మాణం చేసుకోవాలి. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్లు కానీ విడివిడిగా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్గా ద్వారాల సంఖ్య సరి సంఖ్యలో ఉండాలి, కిటికీల సంఖ్య సరి సంఖ్యలో ఉండాలి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా పై అంతస్తులో కూడా ద్వారాలు సరిసంఖ్యలో, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. అంతేగాని ఆధునిక కాలంలో ఇది డూప్లెక్స్ కదా, పైన కింద ఒకటే కాబట్టి కింద 7 పైన 5 మొత్తం కలిసి 12 అనుట మాత్రం సరికాదు. కింద సరి చేసుకునండి, పైన సరి చేసుకోవడం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. విజయవాడ నుంచి నాగమల్లేశ్వరి ఈ విధంగా తమ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము కొనుగోలు చేయాలనుకుంటున్న ప్లాటులో నైరుతిలో డ్రాయింగు గది, ఈశాన్యంలో పడక గది, మరుగుదొడ్లు, వాయువ్యంలో వంటగది ఉన్నాయి. ఈ ప్లాట్ను కొనుగోలు చేయవచ్చా తెలుపగలరు? మీరు చెప్పిన ఫ్లాటు వాస్తుకు విరుద్ధంగా ఉన్నది. అంతరంగా మార్చుకునే అవకాశం ఉన్నట్లయితే మీరు కొని మార్చుకునవచ్చును. కుదరని పక్షంలో ఈ ఫ్లాట్కి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే నైరుతిలో యజమానిక పడగది ఉండాలి, ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండాలి, మరుగుదొడ్లు దక్షిణ పడమర వాయువులు మాత్రమే ఉండాలి. ఇవి అన్నిటికీ విరుద్ధంగా ఉన్నది కాబట్టి ఆల్రెడీ మీరు ఉంటుంటే కొంత పరిహారం చేసుకునవచ్చును. కొత్తగా కొనవలసి వచ్చినప్పుడు మాత్రము అంతరంగా మార్పులు చేసుకునే అవకాశం ఉంటే మాత్రమే కొనుక్కోండి, లేదా మరొక ఫ్లాట్ను సేకరించుకొని దానిలో నివాసం ఉండవచ్చు. హైదరాబాద్ నుంచి గీతామాధురి తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటికి సింహద్వారం ఎదురుగా వరుసగా 5 ద్వారాలు ఉన్నాయి. ప్రహారీ గోడకు 3 గేట్లు ఉన్నాయి. ఈ విధంగా ఉండవచ్చునా తెలుపండి. గృహమునకు బాహ్యంగా ఒక దిక్కులో మాత్రమే 3 ద్వారాలు ఉండరాదని చెప్పారు. కానీ ఒక ద్వారం ఎదురుగా 3 లేదా 5 లేదా 7 ఉండవచ్చును. ఎలాంటి దోషం లేదు. ప్రహరీ గోడకు గేట్లు పెట్టేటప్పుడు ఏ దిక్కుకైనా సరే 1 లేదా 2 మాత్రమే ఉండాలి, 3వది రాకూడదు.
ఒకవేళ మీరు 2 దిక్కులకు రోడ్లు ఉన్నట్టయితే ఒక దిక్కున 2 గేట్లు, మరొక దిక్కున 1 గేటు, ఆ మూడింటిని కలిపి మీరు భావించినట్లయితే దానివల్ల అలాంటి దోషం లేదు. ఒక దిక్కుకు 1 లేదా 2 గేట్లు మాత్రమే ఉండాలి. అంతేగాని 2 దిక్కులు కలిపి మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinnilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.